చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభమైపోయింది. ప్రజా పోరు, ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాప్రభుత్వం రావడానికి పోరాటం అన్నటువంటిది ప్రారంభించారు. టోటల్గా ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. 160 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటాం. తద్వారా ప్రజలకి సంబంధించినటువంటి ఎజెండాని తేలుస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలలో కూడా భారతదేశాన్ని సవ్యంగా తీసుకొచ్చినటువంటి ఘనత ఇప్పుడు అద్భుతమైనటువంటి మోడీ ప్రభుత్వం నడుపుతున్నది. అదే సందర్భంలో 400 స్థానాలు లక్ష్యమని మోడీ ప్రకటించారు. ఆ లక్ష్య సాధన కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెలవాలి. అట్లాగే వైనాట్ పులివెందుల్లో కూడా గెలిచి తీరాలి అన్నటువంటిదే నా పిలుపు అంటూ ప్రజాపోరు యాత్ర ప్రారంభించారు. ప్రజల్లో తిరుగుతా రోజుకి 3 నుంచి 4 సభల్లో పాల్గొంటా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేయబోతున్నారు. రోజుకి 4 చొప్పున ఈ 40 రోజులు 44 160 నియోజకవర్గాన్ని టచ్ చేయడం అన్నటువంటిది ఆయన పెట్టుకున్నటువంటి టార్గెట్. కనీసం 120 రోజుకు 3 చొప్పున వేసుకున్నా సరే ఈ వయసులో కూడా ఆయనకి ఆ కష్టపడేటటువంటి తత్వమే ఆయనకి లైఫ్ ఇస్తుంది.